ఆన్లైన్ లో మొబైల్ కొనాలనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. అండ్ ఇందులోని విషయాలని మీరు డెఫినెట్ గా తెలుసుకోవాలి. అసలు ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, అమెజాన్ లో దొరికే మొబైల్ ని ఫ్లిప్కార్ట్ లో కొంటే ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ కి నథింగ్ ఫోన్ 3 చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ కి ఎక్స్క్లూజివ్ అయితే ఇప్పుడు అమెజాన్ లో తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు. ఇలా ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తే బ్రాండ్స్ కి లాభం ఏంటి, అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ కి లాభం ఏంటి? ఆన్లైన్ లో మొబైల్ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే మెయిన్ పెద్ద డౌట్ ఏంటి అంటే, అదర్ ప్లాట్ఫామ్ లో కొంటే అసలు వారంటీ వస్తుందా రాదా అని. ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకు ఎలాంటి డౌట్ కూడా ఉండదు. ఇంకా హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఆన్లైన్ లో మొబైల్ కొనే ప్రతి ఒక్కరికి రీసెంట్ గా వస్తున్న అతి పెద్ద డౌట్. సర్లే దీనికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఫ్లిప్కార్ట్ లో ఎక్స్క్లూజివ్ గా వస్తున్న మొబైల్స్ ని అమెజాన్ లో కొనొచ్చా, అలాగే అమెజాన్ లో ఎక్స్క్లూజివ్ గా వస్తున్న మొబైల్స్ ని ఫ్లిప్కార్ట్ లో కొనొచ్చా? అసలు ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఒక మొబైల్ బ్రాండ్ ఒకే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో అగ్రిమెంట్ చేసుకోవడాన్ని ఎక్స్క్లూజివ్ అంటారు. ఎగ్జాంపుల్ కి వన్ ప్లస్ అమెజాన్ ఎక్స్క్లూజివ్ అని మనందరికీ తెలుసు, అలాగే మోటో కూడా ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ అని మనందరికీ తెలిసిందే. అలాగని ఆ రెండు మొబైల్స్ అక్కడే పరిమితం అయిపోవు కదా, వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలా సందర్భాలలో లాంచ్ అయినప్పుడు కొద్ది రోజులు మాత్రమే అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ ఒప్పందం పూర్తయిపోయిన తర్వాత అదే మొబైల్ ని వేరే ప్లాట్ఫామ్ లో కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్క్లూజివ్ అంటే ఫర్ ఎవర్ కాదు, లాంచ్ స్ట్రాటజీ మాత్రం. మొబైల్ బ్రాండ్స్ ఎందుకు ఎక్స్క్లూజివ్ గా లాంచ్ చేశాయి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి భారీ అడ్వర్టైజ్మెంట్. మొబైల్ లాంచ్ అవ్వక ముందు 1 వీక్ ముందు నుంచే పోస్టర్స్ అవి వేస్తూ ఉంటారు. దీనికి ఇంకా బ్రాండ్స్ డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొబైల్ కి సంబంధించిన టీవీలో యాడ్స్ కూడా ఇస్తారు, అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా చేయిస్తూ ఉంటారు. దీనివల్ల బ్రాండ్స్ కి డబ్బులు మిగులుతాయి. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ బాధలు పడుతూ ఉంటారు. సెకండ్ రీజన్ వచ్చేసి భారీ సేల్స్. లాంచ్ అయిన రోజే ఆ మొబైల్ ని లక్షల మంది చూస్తారు. కొన్ని సిటీస్ లో లైక్ హైదరాబాద్ కానీ బెంగళూరు లో కానివ్వండి, 1 డే లోనే డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఆ స్టాక్ నంతా ఎప్పుడో తీసుకొచ్చి పెట్టుకుంటాయి. దీనివల్ల కంపెనీకి ఏమవుతుందంటే, స్టాక్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్ డాటా. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయి అంటే, ఏ రంగు ఎక్కువగా అమ్ముడుపోతుంది, ఏ స్టోరేజ్ వేరియంట్ ఎక్కువగా అమ్ముడుపోతుంది, ఈ మొబైల్ కి ఏ రాష్ట్రంలో ఎక్కువగా డిమాండ్ ఉంది, ఈ సమాచారం అంతా కూడా ఈ ప్లాట్ఫామ్స్ బ్రాండ్స్ కి తెలియజేస్తాయి. డిమాండ్ ఇంకా రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగానే బ్రాండ్స్ మొబైల్స్ ని తయారు చేసి పంపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వేస్టేజ్ అనేది ఉండదు, ఎందుకంటే జనాలకి నచ్చని కలర్స్ అవి ఉంటాయి కదా, వాటిని తయారు చేసి స్టాక్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రీజన్స్ అన్ని విన్న తర్వాత బ్రాండ్స్ కే లాభం ఉంటుంది కదా, మరి ఫ్లిప్కార్ట్ కి అమెజాన్ కి లాభం ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా. ఫస్ట్ ప్లాట్ఫామ్స్ ఉద్దేశం ఏంటంటే, ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తే వాళ్ళకి కొత్త కస్టమర్స్ వస్తారు. ఫోన్ కొనాలి అంటే ఖచ్చితంగా యాప్ అనేది ఉండాలి, కాబట్టి యాప్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో మెంబర్షిప్, అమెజాన్ లో మెంబర్షిప్స్ ఉంటాయి కదా, ఆ మెంబర్షిప్స్ ని కూడా తీసుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అదే సేల్స్ టైమ్ లో అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. మరి కొత్తగా మొబైల్ తీసుకున్న వాళ్ళు ఆ మొబైల్ మాత్రమే తీసుకొని ఊరుకుంటారా? దాంతో పాటే పౌచ్ రాకపోతే పౌచ్ తీసుకోవాలి, ఇయర్ బడ్స్ తీసుకోవాలి, అలాగే కొన్ని మొబైల్స్ బ్రాండ్స్ చార్జర్ అవి ఇవ్వట్లేదు కదా బాక్స్ లో, ఆ చార్జర్ తీసుకోవాలి. ఇలా మొబైలే కాకుండా ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకోవడం వల్ల ప్లాట్ఫామ్ కి ఎక్కువ లాభం కూడా ఉంటుంది. మరి ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తున్న మొబైల్స్ వేరే ప్లాట్ఫామ్ లో ఎలా కనిపిస్తున్నాయి? ఇదే చాలా మందికి వస్తున్న డౌట్. దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాలిడ్ రీజన్స్ మాత్రమే చెప్తాను. ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ అయిపోవచ్చు, లేదా మొదటి ప్లాట్ఫామ్ లో ఎంతకాలం వెయిట్ చేసినా కూడా స్టాక్ అలాగే ఉండిపోతుండొచ్చు. కొన్నిసార్లు బ్రాండ్సే రెండు ప్లాట్ఫామ్ లో కూడా షిఫ్ట్ అవుతుండొచ్చు. ఇంకొకటి, ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో ఎవరైనా సరే ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. మీరు ఆథరైజ్డ్ సెల్లర్ అయి ఉండాలి. ఒకటి, మీ దగ్గర జిఎస్టీ ఉండాలి, మరొకటి వచ్చేసి మీకు ఆ ప్లాట్ఫామ్ లో మీ అకౌంట్ అనేది వెరిఫై అయి ఉండాలి. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఎక్స్క్లూజివ్ గా లాంచ్ అయిన ప్లాట్ఫామ్స్ ఏ కాకుండా వేరే ప్లాట్ఫామ్ లో కూడా మొబైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అసలు మొబైల్ ఫ్యాక్టరీ నుంచి మన చేతికి మొబైల్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్లైన్ మోడల్ చూసుకుందాము. ఫ్యాక్టరీలో తయారైన ప్రతి మొబైల్ కూడా కంపెనీ వేరోస్ కి వెళ్తుంది. వేరోస్ నుంచి బల్క్ ఆర్డర్ అసలు మీరు గెస్ కూడా చేయలేరు. పెద్ద పెద్ద ట్రక్ నిండా మొబైల్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాయి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొద్దిగా స్టాక్ వ్యాన్లలో డీలర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ డీలర్స్ అంటే బిగ్ సి, రిలయన్స్ ఇలాంటివి కూడా కావచ్చు. అక్కడ నుంచి రీటైల్ షాప్ కి కొన్ని పీసులు అయితే వెళ్తాయి. రీటైల్ షాప్ నుంచి మనకి అంటే కస్టమర్స్ కి ఆ మొబైల్ అనేది అందుతుంది. యాజ్ ఏ కస్టమర్ గా మనం మొబైల్ కొంటున్నప్పుడు ఇక్కడ కంపెనీ వేరోస్ ఒక్కటి వదిలేస్తే మిగతా అన్ని చోట్ల కూడా వాళ్ళకి తగ్గ ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటూనే ఉంటారు. ఆన్లైన్ మోడల్ చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ నుంచి వేరోస్ కి వెళ్తుంది. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రాండ్ వేరోస్ నుంచి డైరెక్ట్ గా స్టాక్ అనేది అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ వేరోస్ కి వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. మనం ఆర్డర్ చేసిన వెంబడే
ఆ మొబైల్ డెలివరీ బాయ్ తీసుకొచ్చి మన చేతికి ఇస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్ అంటూ ఎవ్వరు ఉండరు. ముందు చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ తీసుకోవాల్సిన ప్రాఫిట్స్ లో కొంచెం అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకుంటూ ఉంటాయి. సో మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, డీలర్ అంటే ఎవరు, రీటైలర్ అంటే ఎవరు అని ఒక ఐడియా వచ్చింది కదా. సో మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు వారంటీ గురించి అసలు నిజం మాట్లాడుకుందాం. చాలా మంది యూట్యూబర్స్ ఎక్స్క్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ లో వచ్చిన నథింగ్ 3 మొబైల్ ని అమెజాన్ లో కొంటే వారంటీ రాదని చెప్పడం మీరు వినే ఉంటారు. అదైతే నిజం కాదండి, కానీ దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ మొబైల్ కి వారంటీ రావాలి అంటే అది ఇండియన్ యూనిట్ అయి ఉండాలి, ఒరిజినల్ జిఎస్టీ బిల్ కూడా ఉండాలి. ఎవరైతే ఈ ఫోన్ లో అమ్ముతూ ఉంటారో అతని జిఎస్టీ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఆ మొబైల్ ని అమ్మడానికి వీలుంటుంది. సో మీకు ఇక్కడ జిఎస్టీ ఇన్వెస్ట్ ప్రాబ్లం ఏమి ఉండదు ఆన్లైన్ లో మొబైల్ పర్చేస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఐఎంఈ నెంబర్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. మీకు బిల్లులో ఐఎంఈ నెంబర్ ఉంటుంది, అలాగే బాక్స్ వెనకాల కూడా ఐఎంఈ నెంబర్ ఉంటుంది. ఈ రెండు ఐఎంఈ నెంబర్ కూడా మ్యాచ్ అయి ఉండాలి, అప్పుడే వారంటీ క్లైమ్ అవుతుంది. ఇప్పుడు వారంటీ రాదు అనే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు, వాటికైతే వారంటీ రాదు. అలాగే ఐకు లాంటి మొబైల్స్ కి రీఫర్బిష్డ్ మొబైల్స్ అని అమ్ముతూ ఉంటారు కదా, వాటి కూడా వారంటీ రాదు. ఆల్రెడీ యాక్టివేటెడ్ అయిన డివైసెస్ ఉంటాయి కదా, వాటి కూడా వారంటీ అనేది రాదు. అంటే ఒక పర్సన్ మొబైల్ కొని ఆల్రెడీ అందులో సిమ్ వేసి తర్వాత ఆ మొబైల్ ని నచ్చకనో ఏదో ఒక రీజన్ వల్ల వదిలేసాడు అనుకోండి, అదే మొబైల్ ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్యాక్ చేసి వేరే వాళ్ళకి కొత్త దానిలాగా అమ్ముతున్నారు. సో అది ఆల్రెడీ సిమ్ వేసారు, యాక్టివేట్ అయిపోతుంది, దానికి వారంటీ కూడా క్లైమ్ అవ్వదు. అసలు మొబైల్స్ ఎక్కడ కొనాలి? ప్లాట్ఫామ్ కన్నా సెల్లర్ ముఖ్యం. ఫస్ట్ మొబైల్ కొంటున్నప్పుడు సెల్లర్ రేటింగ్ చూడండి, అలాగే అతని రివ్యూస్ కూడా చూడండి. ఓపెన్ బాక్స్ డెలివరీ ఉందా లేదా చెక్ చేసుకోండి, అలాగే రిటర్న్ పాలసీ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సెల్లరే ఫ్రాడ్ అయితే కనుక మనం బుక్ చేసుకోకపోవడమే మంచిది. ఓపెన్ బాక్స్ డెలివరీ టైంలో మనం మొబైల్ చెక్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. చాలా మందికి తెలియాల్సిన అసలు విషయాలు ఏంటంటే, అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మొబైల్స్ తయారు చేయము. ఇక్కడ మొబైల్ తయారు చేసేది బ్రాండ్, అమ్మేది సెల్లర్. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ చేసేది మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని సెల్లర్ కి ఇవ్వడం, సెల్లర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మనకి డెలివరీ చేయడం. దీంట్లో వీళ్ళు కొంచెం ప్రాఫిట్ అయితే తీసుకుంటారు, కానీ ఈ విషయం పక్కన పెట్టేస్తే అప్పుడప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఆ మొబైల్స్ ని తీసేసి రాళ్ళు సబ్బులు పెట్టడం మనం చూసే ఉన్నాం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్క్లూజివ్ అంటే జీవితాంతం అదే ప్లాట్ఫామ్ లో ఆ మొబైల్ ని అమ్ముతారని కాదు. ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. మీరు ఏ ప్లాట్ఫామ్ లో మొబైల్ కొన్నా మొబైల్ జెన్యూన్ అయి ఉండాలి, అలాగే ఆథరైజర్ సెల్లర్ అయి ఉండాలి, జిఎస్టీ బిల్ ఉండాలి, అప్పుడే మీకు వారంటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. ఫైనల్ గా ఏం చెప్తాను అంటే, ప్లాట్ఫామ్ చూసి మొబైల్ కొనకండి, సెల్లర్ ని అలాగే ప్రైస్ ని చూసే మొబైల్ ని పర్చేస్ చేయండి. ఫైనల్ గా ఈ వీడియో మీకు ఉపయోగపడితే అసలు ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, అదర్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి మీకు అర్థమైతే గనుక ఒక లైక్ చేయండి. ఈ డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మొబైల్ సీక్రెట్స్, బయింగ్ గైడ్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు అమెజాన్ లో ఎక్కువగా బై చేస్తూ ఉంటారా, ఫ్లిప్కార్ట్ లో ఎక్కువగా బై చేస్తుంటారా? కమెంట్ లో చెప్పండి. 5 పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బై బై.